ఓం అస్మద్గురుభ్యో నమః. అస్మత్ పరమగురుభ్యో నమః. అస్మత్ సర్వగురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. మనకి మార్గశిర మాసం చాలా దగ్గరలోకి వచ్చిందమ్మా. అందుకోసం మనం మార్గశిర మాస విశేషం అనేది తెలుసుకుందాము. మార్గశిర మాసము, మార్గశిరము అంటే మనం ధనుర్మాసం అంటాము, మార్గశిర మాసం అంటాము. ఇదేంది మనకి 12 మాసాల్లో అసలు ధనుర్మాసమే లేదు అని నాకు చాలా డౌట్ వచ్చిందమ్మా. కానీ తర్వాత నేను తెలుసుకున్నామాట అసలు ఎందుకు అలా వచ్చింది అనేది. మనకి ఈ కాలమానాన్ని 2 రకాలుగా కొలుస్తారు. అంటే మనమేంటంటే చాంద్రమాన ప్రకారం, చాంద్రమానం ఏ నక్షత్రంలో, ఇప్పుడు చిత్ర నక్షత్రం అనుకోమ్మా, చైత్ర మాసం అంటారు. అట్లా మకర మాసం అంటారు. అట్లా మన చాంద్రమాన ప్రకారం. అలాగే మనకి తమిళనాడు అటువైపు సౌరమానం అంటారమ్మా. చంద్రుడు గనక ఏ రాశి గనక ఉంటే ఆ రాశితోనే వస్తుందన్నమాట మాసం. అలా ధనస్సులో ఉన్నప్పుడు ధనుర్మాసము అలా వస్తుంది. మనకి ఇప్పుడు మార్గశిర మాసం అన్నమాట. మార్గశిరము అంటే, శిరం అంటే ఏందమ్మా? తల. మనకి బాడీ మొత్తంలో, శరీరం మొత్తంలో చాలా విశేషం అనేటువంటిది మెయిన్ ఏదైనా ఎవరికైనా తలే కదా. ఇప్పుడు మనకి హార్ట్ అనుకుంటారు, కానీ హార్ట్ కాదమ్మా. ఎందుకంటే మన తలకి కూడా మన బ్రెయిన్ నుంచే సమాచారం వెళ్ళాలి. సమాచారం వెళ్తేనే ఏదైనా తెలిసేది. అందువల్ల మార్గశిరము మనకి మాసాలన్నిటికీ స్థిరమైనటువంటిది అని దానికి అర్థం అనమాట. మనము తిరుపతిలో కానీ ఎక్కడైనా మీరు గమనించారో లేదో, ఏదైనా పూలదండలు తీసుకెళ్ళాలి అంటే సమర్పించండి, ఎలా తీసుకెళ్తాం? మనం తలపైన పెట్టుకొని మర్యాద పూర్వకంగా తీసుకొని వెళ్తాం. అలాగే పూలు కాదు, బట్టలు సమర్పించేప్పుడు చదువులు బట్టలు సమర్పిస్తాం భగవంతుడికి. ఆ బట్టలు కూడా తలపైన పెట్టుకొని తీసుకొని వెళ్తాం. ఎందుకు? భగవంతుడికి భక్తితో శిరమ పైన పెట్టుకొని తీసుకెళ్తాం అనమాట. మనకి గీతలో కృష్ణయ్య చెప్పారమ్మా, మాసాన మార్గశీర్షోహం అన్నారు. అంటే మాసాలలో మార్గశిర మాసము నేనే. స్వయంగా భగవంతుడే చెప్పాడనమాట, మార్గశిర మాసమే నేను అని. అందువల్ల ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలమ్మా, మన ఆటోలో వెళ్తాము, కార్లలో వెళ్తాము, బస్సుల్లో వెళ్తాము. కానీ చాలా తొందరగా వెళ్ళాలి, చాలా లాంగ్ జర్నీ. విమానం ఫ్రీగా, ఇప్పుడు ఏదో డిస్కౌంట్ వచ్చింది తక్కువ కనుక్కోండి, మన విమానంలో వెళ్తామా, కారులో వెళ్తామా? విమానం ఏదో మనం వెళ్ళేది. ఎందుకు? త్వరగా వెళ్ళొచ్చు. అట్లాగే మార్గశిర మాసంలో మనం భగవంతుడి దగ్గరికి చాలా త్వరగా వెళ్ళడానికి మార్గము చూపేటటువంటి మాసము మార్గశిర మాసము. అట్లాగే ధనుర్మాసం మనకి దాంట్లోనే ఉంది. మా ధనుర్మాసము ధనస్సును ఎక్కువ పెడితే ఎలాగైతే గురి తప్పకుండా మనం స్వామిని ఎలా చేరుకుంటామో, ఆత్మ పరమాత్మతో ఎలా అయితే కూడుతుందో, అది ధనుర్మాసం చాలా చాలా విశేషమైనటువంటిది. అంటే ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకి అమ్మవారు, మనకి గోదామ్మవారే స్వయంగా తిరుప్పావై వ్రతం, స్త్రీ వ్రతం అంటారమ్మా, తిరుప్పావై వ్రతం చేసి స్వామిలో స్వయంగా ఐక్యమైపోయింది. మరి ఆండాలమ్మే ఆమె ఐక్యమైపోయిందంటే, అంటే ఒకసారి వైకుంఠంలో స్వామి ఆలోచనలో ఉన్నారట. అప్పుడు అమ్మగారు అడిగారంట, ఏంటి, ఎందుకు స్వామి ఆలోచనలో ఉన్నారు అన్నారంట. నేను కృష్ణుడు అవతారం ఎత్తి కిందకి వెళ్ళి ఎన్నో చెప్పి ఎన్నో చేసి ఎన్ని చేసినా ప్రజల్లో మార్పు రాలేదు, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని బాధపడుతున్నారట. అప్పుడు అమ్మ ఏం చెప్పిందంట తెలుసా? సరే మీరు వెళ్ళి అన్ని నేనే అన్నా కూడా ఎవరు వినలేదు. ఏమో అమ్మని ఇప్పుడు మన నాన్న కటువుగా చెప్తారేమో, నాన్న చెప్పే విధానం వేరుండదు. అమ్మ ఏం చెప్పుద్ది? అమ్మ చాలా తరుణోపాయంగా ఎలా చెప్పాలి అని ఆలోచించి, అంతే కదా. ఇప్పుడు ఏదైనా మనకు పని జరగాలంటే ఎవరికాడికి వెళ్ళాలి? అమ్మని అడిగితే అన్ని పనులు వెంబడే అయిపోతాయి. అందుకని ఆమె ఏం చెప్పిందంటే, సరే స్వామి నేను వెళ్తాను, మీరు వెళ్ళొచ్చారు కదా, నేను వెళ్తాను, తరుణోపాయం చెప్పి అందరూ ఎలా మెలగాలి, ఎలా ఉండాలి, స్వామి వద్దకు శరణాగతి ఎలా పొందాలి, మోక్షం ఎలా పొందాలి అన్ని చెప్తాను. కానీ కొన్ని కండిషన్స్ అంటే, అంతే కదా, యజ్ఞాలు చేయాలి, యాగాదులు చేయాలి,
పెద్ద పెద్ద హోమాలు చేయాలి అని అటువంటివి మా పిల్లలు చేయరు. అంతే కదా, పిల్లల రికమెండేషన్ కదా. మా పిల్లలు చెయ్యరు. మూడే 3 చేయమన్నారమ్మా అమ్మవారు. ఏమీ వద్దు, 3 చెప్పారు. మొట్టమొదటిది స్వామిని మనకు అవకాశం ఉన్నప్పుడు 24 గంటలు సేవించమని చెప్పలా. మనకు అవకాశం కూడా స్వామిని సేవిస్తూ నిరంతరము స్వామి సేవించండి అంతే. దీనికి మనకేమి ఇప్పుడు పని చేసుకుంటున్నామమ్మా. గోవింద మనకి ఎవరి ఇష్టం వస్తే వాళ్ళు సేవించుకోమన్నారు. రెండవది శరణాగతి. మనము ఏ పని చేసినా అమ్మా ఎవరికైనా కష్టాలు వస్తాయి, కానీ మనము స్వామిని నమ్ముకొని ఆ దీంట్లో ఉంటే కష్టాలనే మనం సూక్ష్మంగా వెళ్ళిపోతాయి. ఏది గొడ్డలతో పోయేది గోటుతో పోద్ది, పోకుండా ఉండదమ్మా. కష్టం అనేది రాని మనిషి ఎవరూ ఉండరు. అది త్వరగా మనము దాన్ని ఎదుర్కొనే శక్తి భగవంతుడు మనకిస్తాడు. శరణాగతి మార్గము అది తప్పనిసరిగా ఈ నెల రోజులు ఇప్పుడు చెప్పా కదా, ముఖ్యమైనటువంటి మాసము కాబట్టి అలా. నెక్స్ట్ పూలు మనకి ఏమీ కుదరలేదమ్మా. ఒక 2 పూలు గార్డెన్లో అయినా బయట అయినా ఒక 2 పూలు తీసుకెళ్లి భగవంతుడికి సమర్పించండి అంతే. ఈ 3 తప్పితే ఏమీ చెప్పలేదమ్మా. ఒకటి ఇది అసలు ఎందుకు ఇంత విశేషం అంటే భగవంతుడికి ఉత్తరాయణ కాలం అనేది పగలు, దక్షిణాయన కాలం అనేది రాత్రి. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడున్నాము, ఉత్తరాయణకి దగ్గరలో ఇప్పుడు వెళ్తున్నాం కదా. అంటే ఇప్పుడు ఈ టైం అనేది తెల్లవారుజాము. మనము ఏది చేసిన ఎటువంటి కార్యమైనా చేస్తే తెల్లవారుజామున చేస్తే తత్వగుణం అనేది ఆ టైంలో బాగా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల చాలా ఇప్పుడు మనం ఒకసారి చేసిన నిత్యం ఒక నెల రోజులు 40 రోజులు చేస్తే దానికి 10 రెట్ల ఫలితం అనేది ఉంటుంది. అందువల్ల ఇప్పుడు ఇది తెల్లవారుజాము, దేవతలకి తెల్లవారుజాము అంటే మనం భగవంతుడికి మేలుకొలుపు లేపాలన్నమాట ఇప్పుడు, అంతే కదా. ఇప్పుడు తెల్లవారుజాము కాబట్టి మేలుకొలుపు మాసము అంటారు, ఇది పుష్పమాసము అంటారు, ఈ వ్రతాన్ని స్త్రీ వ్రతము అంటారు. మనము వెళ్ళామని ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఒక చిన్న విశేషం అంటే ప్రతి ఒక్కరు ధనుర్మాసం మనం గుడికి వెళ్ళేటప్పుడు పంచమాంగళ్యాలతో వెళ్ళాలి. విన్నారమ్మా, పంచమాంగళ్యాలతో వెళ్ళాలి. ఏంటి అవి అంటే జడ, పూలు, బొట్టు, నల్లపూసలు, మట్టి గాజులు. మనము చాలా వేసుకుంటామమ్మా. మనకు విశేషం తెలిసిన వాళ్ళు అందరం వేసుకుంటాము. కానీ ఇప్పుడు మనం బొట్టు పెట్టుకుంటాం, మామూలు బొట్టు మనం ప్రతిరోజు పెట్టుకుంటామమ్మా. కానీ ధనుర్మాసం మనం గుడికి వెళ్ళేటప్పుడు తిరునామం ధరించి వెళ్ళాలి. ఎవరు నల్ల బొట్లు పెట్టుకొని మామూలు బొట్లతో వెళ్ళకూడదు. భగవంతుడి ఇప్పుడు మనకి ఆల్రెడీ ఈ సేవలో బాగా అలవాటైంది. తప్పనిసరిగా ఇలా పెట్టుకోవాలి, జడ వేసుకొని. ఇప్పుడు మనమందరం అంటే వేసుకుంటున్నాం, కానీ పిల్లలు కూడా ఇప్పుడు విదేశమైనప్పుడు వస్తారమ్మా, వాళ్ళకి విరబోసి ఎప్పుడు దయచేసి తీసుకొని రావద్దు. మట్టి గాజులు చాలా విశేషమైనటువంటి మనకి తెలుసు. మట్టి గాజులు వేసుకొని రావాలి. అలాగే పూలు అంటే మనకి ధనుర్మాసంలో ఈ 30 రోజులు ఈ శ్రీవ్రతంలో ఏం చేయాలి ఏం చేయకూడదు అన్నీ వస్తాయమ్మా. ఇదేంది దాంట్లో పూలు పెట్టుకోకూడదు అని చెప్పారు కదా, పూలు ఎందుకు పెట్టుకుంటున్నారు అనే డౌట్ రావచ్చు. కానీ ఈ వ్రతం జరిగేటప్పుడు అమ్మవారు విరక్తితో చాలా బాధతో స్వామి నా వద్దకు చేరలేదు అనే ఉద్దేశంతో ఎంతో బాధతో చేస్తుంది. కాబట్టి పాలొద్దు, నెయ్యి వద్దు, పెరుగొద్దు, పూలొద్దు, నాకు అసలు ఏమీ వద్దు అని విరక్తితో ఉన్నారు. కానీ ఇప్పుడు చక్కగా అమ్మవారు భగవంతుడి దగ్గర వెళ్ళారు. కాబట్టి మనము సంతోషంతో ధనుర్మాసంలో ప్రతి ఒక్కళ్ళు పూలు పెట్టుకొని రావాలి. ఈ పంచమాంగళ్యాలు ప్రతి ఒక్కరే మనం చెప్పుకోండమ్మా. మనం పిల్లలకి కూడా చెప్పాలి. పెద్దవాళ్ళం అంటే ఆటోమేటిక్ గా తెలుసు, కానీ పిల్లలకి కూడా మనం తెలియచేసి మనము తీసుకొచ్చేటప్పుడు తప్పనిసరిగా జడ పిల్లలకి మనం నల్లబొట్టు పెట్టేస్తామమ్మా. చాలా మంది చేస్తాం అది, ఎందుకంటే నేను కూడా పెడతాను, అది కూడా చెప్తున్నా. చేసిన పాపం చెప్తే పోయిద్దానంటే మా పిల్లలు కూడా చిన్నపిల్లలు అమ్మా, వాళ్ళు వినరు సరే. కానీ గుడికి వచ్చేటప్పుడు మాత్రం ఎర్రబొట్టు లేదా తిరునామం పెట్టుకొని రావాలి. ఈ పూలు మట్టి గాజులు అన్ని చక్కగా ధరించి వచ్చి స్వామిని సేవించి ఈ మార్గశిర మాసాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుచున్నాము. శరణం ఆళ్వార్ తిరువడిగలే శరణం.